క్రిస్మస్ అన్నది క్రీస్తు నరావతారానికి సంబంధించిన ఒక యథార్థ వాస్తవ చారిత్రక గాథ. ఒక పుక్కిట్టు పురాణం నుంచి పుట్టిందో లేకపోతే ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు రాసుకున్నదో కాదు. ఇది యేసుక్రీస్తు వారి జన్మ వృత్తాంతం, వారి జీవిత వృత్తాంతం, వారి మరణ వృత్తాంతం, వారు సిలువలో ఏం సాధించారు అన్నటువంటి విషయం, చివరికి వారు మృత్యుంజయుడైన వృత్తాంతం, ఇవన్నీ రాసినటువంటి ఈ పుస్తకానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో మీరు ఎవరి పేరు తలుచుకున్నా, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, లేకపోతే అరిస్టాటిల్ లాంటి వాళ్ళు, లేకపోతే గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు, చరిత్రలో ఎవరు మనకి తలుచుకున్నా వారెవరికీ లేనంత చారిత్రక ఆధారాలు ఈ రోజున ఈ పుస్తకానికి, క్రీస్తు వారి వృత్తాంతానికి ఉన్నాయన్నమాట. బహుశా వారికి ఉన్నటువంటి ఆధారాలన్నీ పేరిస్తే ఒక 4 అడుగులు ఎత్తొస్తుంది. ఆ రోజుల్లో పుస్తకాలని ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసేవాళ్ళు కాదు. ప్రాచీన దినాల్లో చేత్తో రాసేవాళ్ళు. వాటిని మ్యానుస్క్రిప్ట్స్ అంటారు. అంటే చేవ్రాత ప్రతులు అన్నమాట. మనం వీలునామా రాసుకుంటాం కదా, అలా రాసేవాళ్ళు అన్నమాట. అలాంటి దాఖలాలు ఈ రోజున ఒక అలెగ్జాండర్ గారికో, అరిస్టాటిల్ గారికో, గౌతమ బుద్ధుడు గారికో, ఇలాంటి వాళ్ళకి చాలామందికి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారి గురించి రాసినటువంటి ఈ పుస్తకాన్ని ఉన్న దాఖలాలు, ఆ దాఖలాలు పక్కన పెడితే, వారికి ఉన్నటువంటి ఆ చారిత్రక ప్రతులు, పత్రాలు ఒకదానిపై ఒకటి పేరిస్తే ఒక 4 అడుగులు మాత్రమే వస్తాయి, అంతకుమించి రావు. కానీ యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ఈ పుస్తకానికి ఉన్నటువంటి చారిత్రక ప్రతుల్ని, ఆ పత్రాల్ని ఒకదానిపైన ఒకటి పేరిస్తే మీరు నమ్మరు, మైలున్నర పైకి వెళ్తుంది.